వెల్కమ్ టు తెలుగు కరెంట్ అఫైర్స్. ఈరోజు మనం ఒక ముఖ్యమైన టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. సో టాపిక్ ఏంటంటే హక్కులకి హక్కు, రాజ్యాంగ పరిహారపు హక్కు అనే టాపిక్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. సో ఈ టాపిక్లో మనం డిస్కస్ చేయబోయే అంశాలు ఏంటంటే 32వ అధికరణ రాజ్యాంగ పరిహారపు హక్కు మరియు దాని కింద జారీ చేయబడే 5 రకాల రిట్లు: హెబియస్ కార్పస్, మాండమస్, ప్రొహిబిషన్, సెర్షియోరరీ, కోవారంటో. మరియు ఇవే కాకుండా ఈ యొక్క లోకస్ స్టాండీ అంటే ఏంటి, మన పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అంటే ఏంటి, అమికస్ క్యూరీ అంటే ఎవరు, వీటికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన కేసులు. సో ఇవన్నీ అంశాలని మనం ఈరోజు టాపిక్లో డిస్కస్ చేయబోతున్నాం. సో ఈ టాపిక్ని నేను శనివారం అంటే నిన్నటి పేపర్లోని వెలుగు పేపర్లోని సక్సెస్ అనే పేజీ నుంచి ప్రజెంట్ చేస్తున్నాను. సో ప్రతి శనివారం ఈ వెలుగు సక్సెస్ పేజీలో ఒక ముఖ్యమైన టాపిక్ వస్తుంది. వీలైనప్పుడల్లా నేను దాన్ని ప్రజెంట్ చేస్తూనే ఉన్నాను. సో ప్రతి వారం ఒకసారి దాన్ని కూడా రిఫర్ చేయండి. సో టాపిక్లోకి వస్తే, సో మన రాజ్యాంగంలో ప్రాథమిక హక్కుల్లో 32వ అధికరణ కింద రాజ్యాంగ పరిహారపు హక్కు అనేది పొందుపరిచారు. సో ఈ రాజ్యాంగ పరిహారపు హక్కుని బిఆర్ అంబేద్కర్ గారు ఏమన్నారంటే రాజ్యాంగానికి ఆత్మ వంటిదిగా అభివర్ణించారు. సో ఈ రాజ్యాంగ పరిహారపు హక్కుని రాజ్యాంగానికి ఆత్మ వంటిది అన్నది ఎవరు అంటే అంబేద్కర్ గారు. అయితే మన రాజ్యాంగంలో ఈ యొక్క ప్రాథమిక హక్కుల్ని చేర్చడానికి సంబంధించి రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు చేసినప్పుడు దీనికి ప్రాథమిక హక్కులకి సంబంధించి సపరేట్గా ఒక కమిటీ ఏర్పాటు చేశారు. వల్లభాయ్ పటేల్ గారు దానికి నేతృత్వం వహించారు. అదేవిధంగా ఒక ప్రాథమిక హక్కులకు సంబంధించి ఒక సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. సో ఈ సబ్ కమిటీకి జేబీ కృపలాని గారు నేతృత్వం వహించారు. సో జేబీ కృపలాని గారితో పాటుగా ఇంకో 9 మంది కలిసి ఈ యొక్క సబ్ కమిటీకి నేతృత్వం వహించి ప్రాథమిక హక్కుల్ని రాజ్యాంగంలో చేర్చారు. అయితే మౌలిక రాజ్యాంగం మొదటగా ఆమోదించబడిన రాజ్యాంగంలో 7 రకాల ప్రాథమిక హక్కుల్ని చేర్చారు. సమానత్వపు హక్కు, స్వేచ్ఛ స్వాతంత్రపు హక్కు, పీడనాన్ని నిరోధించే హక్కు, మత స్వాతంత్రపు హక్కు, సాంస్కృతిక విద్యా విషయక హక్కు, ఆస్తి హక్కు, రాజ్యాంగ పరిహారపు హక్కు. సో ఈ విధంగా 7 రకాల ప్రాథమిక హక్కుల్ని చేర్చారు. అయితే 44వ రాజ్యాంగ సవరణ 1978లో ఈ ఆస్తి హక్కుని తొలగించేసి ఒక చట్టబద్ధమైన హక్కుగా చేర్చారు. సో దీనివల్ల ఇప్పుడు ఏమైందనంటే ప్రస్తుతం 6 రకాల ప్రాథమిక హక్కులు పౌరులకి అందుబాటులో ఉన్నాయి. సో ఈ 6 రకాల ప్రాథమిక హక్కులు ఏవైతే ఉన్నాయో ఈ హక్కులన్నిటిలో కూడా కొంత ఇంపార్టెన్స్ గల హక్కు ఏదంటే 32వ అధికరణ. సో అత్యంత ప్రాధాన్యత కలిగింది ఇది. ఎందుకనంటే రాజ్యాంగం రచించినప్పుడే అనుకున్నారు ఈ యొక్క హక్కులకి సంబంధించి రక్షణ కల్పించడానికి అవకాశం ఏర్పాటు చేయాలి అనేసి. సో ఆ క్రమంలోనే ఈ 32వ అధికరణ కింద సుప్రీంకోర్టుకు మరియు 226వ అధికరణ కింద హైకోర్టుకు ఈ ప్రాథమిక హక్కుల రక్షణ బాధ్యతని అప్పగించారు ఈ రాజ్యాంగంలో. సో ఆ విషయాన్ని ఎక్కడ చెప్పారు అనంటే ఈ 32వ ఆర్టికల్లో చెప్పారు. అదేవిధంగా 32 ఆర్టికల్లో ఉన్న ముఖ్యమైన అంశాలను ఒకసారి రిఫర్ చేస్తే మనము దీంట్లో 4 సబ్ ఆర్టికల్స్ ఉంటాయి. సో ఏం చెప్తారు ఇందులో అనంటే 32(1) ప్రకారంగా హక్కులు కోల్పోయిన వ్యక్తి ఎవరైతే ఉంటారో వాళ్ళు న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చు అని చెప్తారు. అయితే ఇక్కడ మనకి కొంత డౌట్ రావచ్చు. ఏంటంటే ఒక వ్యక్తి హక్కులు కోల్పోయినప్పుడు డైరెక్ట్గా సుప్రీంకోర్టుకి వెళ్ళాలా లేదా ముందు హైకోర్టుకి వెళ్ళి సుప్రీంకోర్టుకు తర్వాత వెళ్ళాలా అనేసి. సో ఈ విషయంలో క్లారిటీ ఇవ్వబడింది ఇక్కడ. ఏంటంటే హక్కులు కోల్పోయిన వ్యక్తి తనకి అందుబాటులో ఉన్న క్రమంలో డైరెక్ట్ హైకోర్టునైనా ఆశ్రయించవచ్చు లేదా డైరెక్ట్గా సుప్రీంకోర్టునైనా ఆశ్రయించవచ్చు. ఆ విధంగా రెస్ట్రిక్షన్ అంటూ ఏమీ లేదు. సో హక్కులు కోల్పోయిన వ్యక్తి న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చు అని చెప్పేది 32(1). 32(2) ఏం చెప్తుంది అనంటే ఈ యొక్క వ్యక్తి ఎవరైతే హక్కుల్ని కోల్పోయాడో ఆ వ్యక్తికి తిరిగి తన హక్కులను అందించడానికి న్యాయస్థానాలు రిట్లను జారీ చేస్తాయి అని చెప్తారు. సో ఈ రిట్లు ఏంటనేది మనం చూస్తాం ఇప్పుడు. హెబియస్ కార్పస్, మాండమస్, ప్రొహిబిషన్, సెర్షియోరరీ, కోవారంటో ఈ రిట్లకి సంబంధించి కొంత డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ మనం చూడబోతున్నాం. సో ఈ క్రమంలో ఈ యొక్క హక్కుల్ని తిరిగి కల్పించడానికి ఈ రకంగా రిట్లను జారీ చేస్తాయి న్యాయస్థానాల్లో అని చెప్తారు. అదేవిధంగా 3వ సబ్ ఆర్టికల్ చెప్తున్న అంశం ఏంటంటే ఈ రిట్లు జారీ చేసే అధికారం అనేది సుప్రీంకోర్టు, హైకోర్టుకు ఉంది. 32వ ఆర్టికల్ ప్రకారంగా సుప్రీంకోర్టు, 226 ప్రకారంగా హైకోర్టు. అయితే ఈ రిట్లు జారీ చేసే అధికార పరిధిని ఒక న్యాయస్థానం నుంచి ఇంకో న్యాయస్థానానికి బదిలీ చేయాలంటే ఆ అధికారం ఎవరికి ఉందంటే పార్లమెంటుకు మాత్రమే ఉంది. అదేవిధంగా 4వ సబ్ ఆర్టికల్ చెప్పిన అంశం ఏంటంటే ఈ యొక్క రాజ్యాంగ పరిహారపు హక్కులో ఏమైనా మార్పులు చేర్పులు చేయాలంటే రాజ్యాంగం సూచించిన పద్ధతిలో మాత్రమే చేయాలి అని చెప్పేసి చెప్తుంది ఈ యొక్క 32(4). అంటే 368 ప్రకారంగా రాజ్యాంగ సవరణ పద్ధతిలో మాత్రమే మార్పులు చేయాలి అని చెప్పడం. సో ఈ క్రమంలో 4 సబ్ ఆర్టికల్స్ ఉన్నాయి 32వ ఆర్టికల్ కింద. అదేవిధంగా మనం దీంట్లో డిస్కస్ చేయబోయే అంశాల్లో ఒకటి ఏంటంటే లోకస్ స్టాండీ. లోకస్ స్టాండీ అంటే ఏంటంటే ఈ యొక్క ఎవరికైతే ఒక వ్యక్తికి హక్కులు కోల్పోయాడో ఆ వ్యక్తి గురించి మనం ఏం చెప్పాము ఇక్కడ 32(1)లో న్యాయస్థానాలను ఆశ్రయించవచ్చు అని చెప్పాం. అయితే
ప్రాథమికంగా మౌలిక రాజ్యాంగంలో ఏముండిందంటే ఒక వ్యక్తి ఎవరికైతే హక్కులు కోల్పోయాడో ఆ వ్యక్తి న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చు, లేదా ఆ వ్యక్తి యొక్క బంధువులు అతని తరపున న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చు అని ఉండింది. కానీ సుప్రీంకోర్టు కాలక్రమంలో దాంట్లో మార్పులు చేసింది. మార్పులు చేసి చెప్పిన అంశం ఏంటంటే ఎవరికైతే హక్కులకు భంగం కలిగిందో వాళ్ళు డైరెక్ట్గా న్యాయస్థానాన్ని ఆశ్రయించలేకపోతే కొన్ని కారణాల వల్ల, ఏంటి, పేదరికం కావచ్చు, లేదా అమాయకత్వం, నిరక్షరాస్యత, అజ్ఞానం, సో ఇలాంటి కారణాల వల్ల ఆ వ్యక్తులు న్యాయస్థానాన్ని ఆశ్రయించలేకపోతే ఆ వ్యక్తుల తరపున మూడో వ్యక్తి అంటే ఎవరైనా సామాజిక బాధ్యత కలిగిన ఎవరైనా కూడా ఆ యొక్క హక్కులు కోల్పోయిన వ్యక్తుల యొక్క తరపున న్యాయస్థానంలో ఈ యొక్క దీనికి దాఖలు చేయవచ్చు అని చెప్తారు. సో కోర్టును సంప్రదించవచ్చు అని చెప్తారు. అయితే దీనికి సంబంధించి సుప్రీంకోర్టు ఏ విధంగానైతే ఆ వ్యక్తి న్యాయస్థానాన్ని సంప్రదించినప్పుడు ఏ విధంగా రిట్లు జారీ చేస్తుందో మూడవ వ్యక్తి అంటే థర్డ్ పర్సన్ ఈ యొక్క దీని న్యాయస్థానాన్ని సంప్రదించినప్పుడు కూడా అదే విధంగా 32వ ఆర్టికల్ ప్రకారంగా సుప్రీంకోర్టు, 226 ప్రకారంగా హైకోర్టు రిట్లను జారీ చేస్తుంది అని చెప్తుంది. సో దీన్ని ఏమంటామంటే లోకస్ స్టాండీ అంటున్నాం. సో ఈ విధంగా థర్డ్ పర్సన్ న్యాయస్థానాన్ని సంప్రదించడం అనే అంశం ఏదైతే ఉందో దీన్నే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అంటున్నాం. సో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అనేది ఏంటంటే ఈ యొక్క థర్డ్ పర్సన్ న్యాయస్థానాన్ని సంప్రదించవచ్చు అని చెప్పేసి. సో ఇప్పుడు మనం నెక్స్ట్ ఈ యొక్క న్యాయస్థానానికి సంబంధించి అమికస్ క్యూరీ అని ఉంటాడు. అమికస్ క్యూరీ ఏంటి, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ని కొంచెం డీటెయిల్గా చూసి రిట్ల లోపలికి వెళ్దాం. సో ఇందాక మనం చెప్పుకున్నట్టుగా లోకస్ స్టాండీలో ఏం చెప్పుకున్నాము, మొదటి వ్యక్తి మీన్స్ ఫస్ట్ పర్సన్ ఎవరైతే బాధితుడు ఉంటాడో లేదా అతని బాధితుల తరపున బంధువు కావచ్చు, లేదా సామాజిక ప్రయోజనం దృష్ట్యా ఈ యొక్క పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అంటే మూడో వ్యక్తి ఎవరైతే దాఖలు చేస్తారో, సో ఈ విధంగా బాధితుల తరపున ఎవరైనా కోర్టులో ఈ యొక్క ఫిర్యాదుని దాఖలు చేయవచ్చు. అయితే దీనికి సంబంధించి ఒకవేళ బాధితుడు కనుక పేదరికం వల్ల ఒక న్యాయవాదిని నియమించుకోలేని పరిస్థితిలో ఉంటే అతని తరపున వాదించడానికి ఒక న్యాయవాదిని కోర్టే నియమిస్తుంది అని చెప్పారు. సో ఇతన్నే ఏమంటారంటే అమికస్ క్యూరీ అంటారు. సో అమికస్ క్యూరీ అంటే ఎవరంటే బాధితుడు కనుక న్యాయస్థానం ముందు హాజరై తన వాదనను వినిపించుకోవడానికి అవసరమైన ఒక న్యాయవాదిని నియమించుకోలేకపోతే కోర్టు బాధితుని తరపున ఒక న్యాయవాదిని నియమిస్తుంది. ఆ న్యాయవాదిని ఏమంటామంటే అమికస్ క్యూరీ అంటారు. అదేవిధంగా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. సో ఇందాక మనం చెప్పుకున్నాం మూడో వ్యక్తి ఎవరైతే సామాజిక ప్రయోజనం దృష్ట్యా లేదా ఆ యొక్క వ్యక్తి తన హక్కుల్ని కోల్పోతున్నాడు కానీ ఆ వ్యక్తి ఫిర్యాదు చేసుకోలేని పరిస్థితిలో ఉన్నాడు అని చెప్పేసి మూడో వ్యక్తి ఎవరైనా కూడా బాధితుని తరపున ఫిర్యాదు దాఖలు చేయవచ్చు. సో ఆ యొక్క అంశాన్ని ఏమన్నారంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అన్నారు. సో ఈ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అనే కాన్సెప్ట్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే ముందు ఇది అమెరికాలో స్టార్ట్ అయింది. సో ఈ అమెరికాలో స్టార్ట్ అయిన ఈ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ని ఇండియాలో కూడా ఇంప్లిమెంట్ చేయడానికి పెద్ద మొత్తంలో ప్రయత్నం చేశారు పిఎన్ భగవతి మరియు విఆర్ కృష్ణ అయ్యర్. రెండు పేర్లు ఇంపార్టెంట్ మనకి ఎగ్జామ్లో క్వశ్చన్స్ చాలాసార్లు అడుగుతున్న సందర్భాలు. సో 1980వ దశకంలో స్టార్ట్ అయింది ఈ యొక్క పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అనేది భారతదేశంలో. అంతేకాకుండా పిఎన్ భగవతిని ఈ యొక్క పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ని భారతదేశంలో ఇంప్లిమెంట్ చేయడానికి కృషి చేసినందుకు గాను పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ యొక్క పితామహుడు అని పిలుస్తారు. అదేవిధంగా ఈ మధ్య కొంత చర్చలో జరుగుతున్న అంశం ఏంటంటే SAL సోషల్లీ యాక్షన్ లిటిగేషన్, సామాజిక ప్రయోజన వ్యాజ్యం. సో ఈ యొక్క అంతకుముందు ఏంటి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్, ప్రజా ప్రయోజన వ్యాజ్యం. సో ప్రజలకి సంబంధించి ఏవైనా హక్కులు కోల్పోతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే పిల్ అంటున్నాం. అదేవిధంగా సామాజికంగా అంటే సమాజంలో జరుగుతున్న ఏదైనా అంశాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లడం అనే అంశం ఏంటంటే SAL అంటాం. సో ఈ SALకి సంబంధించి మనం చూసాము ఈ యొక్క ఢిల్లీలో ఫుట్పాత్ పైన ఉన్న వాళ్ళకి సంబంధించి వాళ్ళకి కొంత కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని అని చెప్పింది ఇలాంటి SAL కేసులో ఈ యొక్క ఢిల్లీ హైకోర్టు. అదేవిధంగా కొన్ని సందర్భాల్లో బాధితులు కనుక ఫిర్యాదు చేయలేకపోతే అంటే బాధితులు ఈ యొక్క అంశంలో ఫిర్యాదు చేయలేకపోతే వాళ్ళ తరపున కోర్టే స్వయంగా దాన్ని తీసుకొని అంటే ఆ కేసుని హ్యాండిల్ చేసి ఈ యొక్క దీనిని విచారణకు చేపడుతుంది. సో దాన్ని ఏమంటారంటే సుమోటో అంటాం. అంటే ఎవరు ఫిర్యాదు చేయకుండానే కోర్టే ఈ యొక్క అంశాన్ని న్యూస్ పేపర్లో చదవడం కానీ లేదంటే సామాజిక మాధ్యమాల ద్వారా తెలుసుకొని దాన్ని విచారణకు స్వీకరిస్తే దాన్ని సుమోటో అంటాం. సో ఈ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కావచ్చు లేదా సోషల్లీ యాక్షన్ లిటిగేషన్ కావచ్చు. సో ఈ రెండు అంశాలను కూడా సుమోటోగా స్వీకరించే అవకాశం కూడా ఉంది. అంతేకాకుండా దీనికి సంబంధించి కొన్ని కేసెస్ చూస్తే ఇక్కడ రెండు కేసెస్ డిస్కస్ చేయబోతున్నాం మనం. ఒకటి ఏంటంటే హుసేన్ రాఖాతూన్ వర్సెస్ బీహార్ గవర్నమెంట్. సో ఇది భారతదేశంలో వచ్చిన మొట్టమొదటి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అని చెప్తాం. పుష్ప కపిల షింగోరాణి అనే థర్డ్ పర్సన్ వేసిన పిటిషన్ కారణంగా ఈ కేసు అనేది విచారణలోకి వచ్చింది. సో ఈ కేసులో చెప్పిన అంశం ఏంటంటే సత్వర న్యాయం పొందడం అనేది జీవించే హక్కులో భాగం అని చెప్పారు. అంటే రైట్ టు స్పీడీ ట్రయల్.
వేగవంతంగా ఆ యొక్క కేసును విచారణ జరిపి ఆ కేసు విచారణ తర్వాత ఆ యొక్క దానికి సంబంధించిన శిక్ష అనేది వేగంగా జరగాలి అని చెప్పేసి ఇది జీవించే హక్కులో ఒక భాగం అని చెప్పేసి చెప్పింది ఈ కేసులో. అదేవిధంగా ఈ యొక్క బాధితుడు కనుక ఒకవేళ న్యాయవాదిని నియమించుకోలేని పరిస్థితి ఉంటే ఆ యొక్క కోర్టే ఒక అమికస్ క్యూరీని ప్రొవైడ్ చేస్తుంది అని చెప్పేసి కూడా చెప్పిన పరిస్థితి. అదేవిధంగా ఇంకో కేసు చూస్తే డీకే బసు వర్సెస్ స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్. సో ఇది దేని గురించి అంటే లాకప్ డెత్ కి సంబంధించి. సో ఈ లాకప్ డెత్ కి సంబంధించి పోలీస్ మాన్యువల్లో అంటే పోలీసుల యొక్క నియమ నిబంధనల్లో కొన్ని మార్పులు చేయాలి అనేసి సుప్రీంకోర్టు ఈ యొక్క ప్రభుత్వానికి ఆర్డర్ చేసిన పరిస్థితి. అయితే యాక్చువల్గా ఈ కేసుకి సంబంధించి డీకే బసు వర్సెస్ స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ అనే కేసుకి సంబంధించి సుప్రీంకోర్టు ప్రధానంగా సామాజిక మాధ్యమాల ద్వారా వచ్చిన అంశాల ద్వారానే ఈ కేసుని హ్యాండిల్ చేసింది అని చెప్తారు. అయితే ఇక చెప్పిన అంశం ఏంటంటే లాకప్ డెత్కి సంబంధించి న్యాయస్థానం పిల్గా స్వీకరించి వాటిని అరికట్టడం కోసం పోలీసు సంస్కరణల్లో మార్పులు చేయాలి అని చెప్పేసి ఆదేశం జారీ చేసింది అని చెప్తారు. సో దీంతో పాటుగా ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతుంది ఏంటంటే ప్రధానంగా రిట్లు, 5 రిట్ల గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం నెక్స్ట్. సో ఈ 5 రకాల రిట్లు ఏంటి అనే విషయం గురించి చూద్దాం. సో 5 రకాల రిట్లు ఏంటంటే 1 హెబియస్ కార్పస్, 2 మాండమస్, 3 ప్రొహిబిషన్, 4 సెర్షియోరరీ, 5 కోవారంటో. ఏంటి దాని మీనింగ్ ఏంటి అని బ్రీఫ్గా చూస్తే హెబియస్ కార్పస్ అంటే యాక్చువల్గా ఈ యొక్క హెబియస్ కార్పస్ని కాదు దానికి సంబంధించిన పదాలను కూడా మనం కొంత జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే కన్ఫ్యూజ్ అవుతాం. సో ఈ ప్రొహిబిషన్ దగ్గర ప్రతిసేద, నిలుపుదల అని తెలుగులో వర్డ్స్ కనుక ఇస్తే అదే ఇదని చెప్పేసి కొద్దిగా కన్ఫ్యూజన్ వస్తుంది. సో కాబట్టి ఒకసారి చదువుకుంటే కొద్దిగా గుర్తుంటుంది. సో హెబియస్ కార్పస్ని ఏమంటామంటే బంధీ ప్రత్యక్ష అంటారు, లేదా టు హ్యావ్ ద బాడీ ఆఫ్ అని చెప్తారు. సో ఈ హెబియస్ కార్పస్ అనే దాన్ని రాజ్యాంగంలో ఇంకొక స్పెషల్ ఇంపార్టెన్స్ ఉంది ఏంటంటే వ్యక్తిగత స్వేచ్ఛల పరిరక్షక సాధనం అని చెప్పేసి అంటారు. సో ఈ వ్యక్తిగత స్వేచ్ఛల పరిరక్షక సాధనం అని దేన్ని అంటామంటే హెబియస్ కార్పస్ని అంటాం. అదేవిధంగా దీంట్లో ఉన్న ముఖ్యమైన అంశం ఏంటంటే ఎవరైనా ఒక వ్యక్తి అరెస్ట్ చేయబడి ఉంటే ఆ వ్యక్తిని 24 గంటల లోపు న్యాయస్థానం ముందు హాజరుపరచాలి అని చెప్పేసి జారీ చేసే ఆదేశమే ఈ హెబియస్ కార్పస్. అంతేకాకుండా నిర్బంధం, ఆ యొక్క వ్యక్తిని అరెస్ట్ చేయడానికి గల కారణాలు న్యాయసమ్మతమా కాదా అని చెప్పేసి విచారించి ఒకవేళ అరెస్ట్ గల కారణాలు న్యాయసమ్మతం కాదు అనుకుంటే 24 గంటలలోపే విడిచిపెట్టే విధంగా ఈ హెబియస్ కార్పస్ అనేది చెప్తుంది. అదేవిధంగా రెండో అంశం ఏంటంటే మాండమస్. సో మాండమస్ని ఏమంటామంటే వీ కమాండ్ లేదా మేము ఆజ్ఞాపిస్తున్నాము అని చెప్తుంది. సో ఈ మాండమస్కి సంబంధించిన మీనింగ్ ఏంటంటే ఎవరైనా ఒక వ్యక్తి లేదా ఒక గవర్నమెంట్ అఫీషియల్, ఒక ప్రభుత్వ అధికారికి సంబంధించి మాత్రమే దీన్ని జారీ చేస్తారు. ఒక ప్రభుత్వ అధికారిగా ఉన్న వ్యక్తి తన విధిని సరిగ్గా నిర్వహించలేనప్పుడు లేదా నిర్వహించనప్పుడు అతనికి సంబంధించి నీ విధి నిర్వహించు అని చెప్పేసి కోర్టు జారీ చేసే ఆదేశమే మాండమస్. సో అంటే ఎవరైతే ఒకరు విధి సరిగా నిర్వహించట్లేదో వాళ్ళని విధిని సరిగా నిర్వహించమని ఆజ్ఞాపించడం. అంటే ఈ యొక్క మాండమస్ అనేది ఏం చేస్తుంది, డైరెక్ట్ యాక్టివ్ అంటే ఇన్యాక్టివ్గా ఉన్న ఒకరిని యాక్టివ్గా చేయడానికి ప్రయత్నిస్తుంది మాండమస్. అందుకే దీన్ని ఏమంటారంటే డైరెక్ట్స్ యాక్టివ్ అంటారు. అంటే దీని యొక్క మాండమస్ యొక్క మీనింగ్లో డైరెక్ట్స్ యాక్టివ్ అనే మీనింగ్ ఉంటుంది. అదేవిధంగా మూడో అంశం ఏంటంటే ప్రొహిబిషన్. ప్రొహిబిషన్ ఏమంటామంటే ప్రతిసేద, నిలుపుదల, టు ఫర్బిడ్ అంటారు. సో ఈ యొక్క ప్రొహిబిషన్కి మీనింగ్ ఏంటంటే దిగువ న్యాయస్థానం, ఇప్పుడు ఉదాహరణకి ఒక హైకోర్టు ఉంది, హైకోర్టుకి కింద ఏముంటుంది, జిల్లా కోర్టు ఉంటుంది. సో జిల్లా కోర్టు కనుక ఒక కేసుని విచారిస్తున్నప్పుడు ఆ కేసు జిల్లా కోర్టు పరిధి కంటే ఎక్కువగా ఉన్న కేసు అనుకోండి. సో ఆ సమయంలో ఈ యొక్క హైకోర్టు ఒక ఆదేశం జారీ చేస్తుంది, ఏమని అంటే ప్రొహిబిషన్ అనే రిట్ జారీ చేస్తుంది. సో ఏమని చెప్తుంది అని అంటే మీరు విచారిస్తున్న కేసు పరిధి అనేది ఎక్కువగా ఉంది కాబట్టి మీరు ఆ కేసును విచారణని నిలిపివేయండి అని చెప్పేసి హైకోర్టు జారీ చేసే ఆదేశమే ప్రొహిబిషన్ అని చెప్పేసి. సో ఇదేం చేస్తుందంటే డైరెక్ట్ ఇన్యాక్టివ్, అంటే ఆల్రెడీ కింద కోర్టు పని చేస్తున్న సమయంలో వాళ్ళని ఆపేయమని చెప్తున్నారు కాబట్టి దీన్ని ఏమంటారంటే డైరెక్ట్ ఇన్యాక్టివ్ అంటారు. అదేవిధంగా నాలుగో అంశం ఏంటంటే సెర్షియోరరీ. సెర్షియోరరీకి ఉన్న ఆ పదాలు ఏంటంటే ఉత్ప్రేక్షణ, బదిలీ, టు బి సర్టిఫై. సో ఇక్కడ కూడా మళ్ళీ న్యాయస్థానాల గురించే మాట్లాడతాం మనం. సో ఇక్కడ ఏం చెప్తారు అని అంటే కింద న్యాయస్థానం, దిగువ న్యాయస్థానం విచారిస్తున్న కేసు అంటే విచారణ దశలో ఉన్న కేసు కానీ లేదా విచారణ పూర్తయి తీర్పు చెప్పిన కేసు కానీ. సో ఈ రెండు అంశాల్లో ఈ యొక్క ఒకవేళ పైన కోర్టు కనుక భావించి అంటే ఈ కేసు పరిధిని దాటి విచారిస్తున్నారు అనుకుంటే ఆ యొక్క కేసును తమకు బదిలీ చేయమని చెప్పేసి, అంటే ఎవరైతే పైన కోర్టు ఉందో దానికి బదిలీ చేయమని చెప్పేసి జారీ చేసే ఆదేశమే సెర్షియోరరీ. ఇక్కడ ప్రొహిబిషన్లో ఏంటంటే నిలిపివేయమని చెప్తారు. ఆ యొక్క కేసు విచారణ అనేది మీ పరిధి దాటి ఉంది, దాన్ని నిలిపివేయండి అని చెప్తారు. సెర్షియోరరీలో
మాత్రం ఆ తీర్పు వచ్చి ఉంటే కనుక ఆ యొక్క తీర్పుని చెల్లుబాటు కాకుండా ఆ యొక్క కేసుని మాకు మళ్ళీ ట్రాన్స్ఫర్ చేయండి, మేము విచారిస్తామని చెప్పి ఉన్నత న్యాయస్థానం చెప్తుంది సెర్షియోరరీలో. సో ఇది ప్రైమ్ డిఫరెన్స్ ప్రొహిబిషన్కి సెర్షియోరరీకి. ప్రొహిబిషన్లో ఏంటంటే కేవలం నిలుపుదల, సెర్షియోరరీలో ఏంటంటే ట్రాన్స్ఫర్. ప్రొహిబిషన్ ఏంటంటే కేసు విచారణ దశలో ఉన్నప్పుడు, సెర్షియోరరీ ఏంటంటే మాక్సిమం కేసు యొక్క విచారణ పూర్తయిన తర్వాతనే సెర్షియోరరీ జారీ చేస్తారు, లేదా కొన్నిసార్లు కేసు విచారణ దశలో ఉన్నప్పుడు కూడా జారీ చేస్తారు. సో ప్రధానంగా ఈ యొక్క దిగువ న్యాయస్థానం విచారిస్తున్న కేసుని తనకు కానీ లేదా తన పై న్యాయస్థానానికి కానీ బదిలీ చేయమని ఆ ఉన్నత న్యాయస్థానం జారీ చేసే ఆదేశమే, అంటే కేసు విచారిస్తున్న న్యాయస్థానం కంటే ఉన్నత న్యాయస్థానం జారీ చేసే ఆదేశమే సెర్షియోరరీ. లాస్ట్ది ఏంటంటే కో వారంటో. కో వారంటో ఏంటంటే బై వాట్ అథారిటీ, నీ అధికారం ఏంటి అంటే ఒక వ్యక్తి ఒక గవర్నమెంట్, ఇది కూడా ప్రభుత్వ అధికారులకు సంబంధించే. ఒక ప్రభుత్వ అధికారి ఒక ఉన్నత ఉద్యోగంలో ఉన్నప్పుడు ఆ వ్యక్తికి సంబంధించి తన అర్హతలకి కాకుండా అర్హతలు లేని వ్యక్తి వచ్చి ఆ యొక్క ఉద్యోగాన్ని ఆక్రమించినప్పుడు అలాంటి సమయంలో నీ అర్హత ఏంటి, నీ అధికారం ఏంటి అని చెప్పేసి కోర్టు జారీ చేసే ఆదేశమే కో వారంటో. బై వాట్ అథారిటీ నువ్వు ఇక్కడ కూర్చున్నావు అని చెప్పేసి క్వశ్చన్ చేయడం. సో ఈ విధంగా 5 రకాల రిట్లు జారీ చేస్తారు. ప్రధానంగా వ్యక్తులకి సంబంధించి స్వేచ్ఛలు ఉపసంహరించబడ్డప్పుడు ఈ యొక్క రిట్లు జారీ చేస్తాయి. సుప్రీంకోర్టు 32వ ఆర్టికల్, హైకోర్టు 226 ఆర్టికల్. సో ఇక్కడ ఒక చిన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది ఏంటంటే సుప్రీంకోర్టుకున్న రిట్లు జారీ చేసే పరిధి విస్తృతమైందా లేదా హైకోర్టుకున్న పరిధి విస్తృతమైందా అంటే సుప్రీంకోర్టుకున్న పరిధి తక్కువ, హైకోర్టుకున్న పరిధి చాలా ఎక్కువ. ఎందుకంటే హైకోర్టు కేవలం ప్రాథమిక హక్కులకి సంబంధించి మాత్రమే రిట్లు జారీ చేస్తుంది. సుప్రీంకోర్టు కేవలం ప్రాథమిక హక్కులకి సంబంధించిన వాటికి మాత్రమే రిట్లు జారీ చేస్తుంది. అదే హైకోర్టుకు వస్తే హైకోర్టు ప్రాథమిక హక్కులతో పాటుగా ఇతర రకాలైన హక్కులు ఉల్లంఘించబడినప్పుడు కూడా రిట్లు జారీ చేస్తుంది. కాబట్టి రిట్లు జారీ చేసే పరిధి ఎవరికి ఎక్కువగా ఉందంటే హైకోర్టుకి ఎక్కువగా ఉంటుంది. అదే ఒకవేళ భూభాగం గనక తీసుకుంటే హైకోర్టుకి సంబంధించి తన రాష్ట్రంలో జరిగిన అంశాలపైన మాత్రమే రిట్లు జారీ చేసే అధికారం ఉంటే సుప్రీంకోర్టు భారతదేశ పరిధిలో మొత్తంగా కూడా రిట్లు జారీ చేసే అధికారం ఉంది. సో భూభాగ పరిధిని తీసుకుంటే సుప్రీంకోర్టు యొక్క పరిధి ఎక్కువ, అదే ఈ యొక్క రిట్లు జారీ చేసే పరిధి అన్నప్పుడు మాత్రం అది హైకోర్టుకి ఎక్కువగా ఉంటుంది. సో ఈ రెండు డిఫరెన్సెస్ కొద్దిగా గుర్తుపెట్టుకోవాలి. సో ఇదండి ఈరోజు వచ్చిన టాపిక్. ఇంకో టాపిక్ కానీ లేదా ఇంకో ఎడిటోరియల్తో కానీ మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ.